ఇక్కడ మనం ప్రిపేర్ చేయబోయేది నిమ్మకాయ పప్పు. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2, 3, 4 అండ్ 5 విజిల్స్ అయిపోయిన తర్వాత మొత్తం ప్రెషర్ పోయేంత వరకు ఆగిన తర్వాత మూత తీసుకొని సాల్ట్ వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపుకు సంబంధించినవి తీసుకోవాలి. ఎల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పప్పులో వేసేసుకొని చక్కగా చల్లార్చాలండి. చాలాసేపు చల్లారిపోవాలి పూర్తిగా. ఇక్కడ లెమన్ నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ నాకు ఈ క్వాంటిటీకి 1 లెమన్ పట్టిందనమాట. చల్లార్చిన తర్వాత వేరే లేకపోతే చేదెక్కుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా మా హస్బెండ్కి ఇచ్చానమాట. కొత్త ఆవకాయ పప్పు అండ్ మిర్చి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా